అమ్మవారికి బోనాలు సమర్పించారు. అవును, ఖచ్చితంగా సమర్పించుకోండి. ప్రతి ఒక్క సంవత్సరం సమర్పించుకోండి కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ అమ్మవారికి ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అంట. సో మీరు ఏమంటారు దాని మీద? మీ కోరికలు ఏమైనా తీరాయా? అమ్మవారు చాలా ఇప్పటివరకు అయితే చాలా అద్భుతంగా నాకు ఒక మంచి ఆశీర్వాదం ఇచ్చి చాలా మంచిగా చూసుకుంటున్నారు. కానీ అది కాకుండా మన తెలంగాణ రాష్ట్రం, మన భారతదేశం ఇట్లాంటి ఎన్నో ఇప్పుడు ఈ సంవత్సరాలు మనం ఎన్నో రకాల మనం ప్రాబ్లమ్స్ చూసినాం. అట్లాంటి కాకుండా మంచిగా అందరికీ చల్లగా బతికించాలని నేను కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉండాలి మనం అందరూ, ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ మేడం. అమ్మవారి బోనాల గురించి ఈరోజు ఉజ్జయిని మహంకాళమ్మ పర్ఫెక్ట్గా మంచిగా జరుగుతున్నాయి. బోనాల పండుగ పర్ఫెక్ట్గా ప్రతి సంవత్సరం జరిగినట్టు ఈసారి కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా బోనాలతో వస్తున్నారు. పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. అందరికీ కూడా మంచిగా వర్షాలు పడాలి. అందరూ కూడా ధన ధాన్యాలతో భాగాలతో రియల్ ఎస్టేట్ కూడా గొప్పగా రావాలని కోరుకున్న తల్లి. ఉజ్జయిని మహంకాళి ఉత్సవాలకి హాజరైన ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు. మా సంపూర్ణంగా మొక్కులు చెల్లించుకొని మా రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని, మా ప్రజలు గొప్పగా చూడాలని చెప్పి మొక్కులు చెల్లించుకుంటాం. అమ్మవారి దర్శనం చేసుకున్న లాస్ట్ ఇయర్ కూడా అమ్మవారి పూజ అయింది. మహంకాళి బోనాలు వచ్చింది. ఈసారి 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కూడా అమ్మవారి దయ. రాహుల్ గాంధీ మాటను ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కాబట్టి అమ్మవారి దయ అందరికీ ఉంటుంది. మహిళలకు బోనాలు ఎందుకంటే మంచి మొగుడు దొరకాలి, మంచి అత్త దొరకాలి, మంచి మామ దొరకాలి. వాళ్ళ కోరిక కూడా తీరుమని కోరిక. ప్రతి సంవత్సరం కూడా ఉజ్జయిని అమ్మవారి బోనాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటాయి సార్. ఈసారి కూడా అంతే వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రంగరంగ వైభవంగా అమ్మవారి బోనాల పండుగ లక్షలాది మంది తెలంగాణ జిల్లాలో యావత్ భారతదేశం నుంచి కూడా ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి రాబోతున్నారు. తండోపతండాలుగా ఇది ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అనేక మంది గౌరవ పెద్దలందరూ కూడా రాబోతున్నారు. ఘనంగా జరుపుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్ల వారు అందరూ కూడా మంచి ఏర్పాట్లు చేసి, పోలీసు వాళ్ళు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి మంచి ప్రశాంత వాతావరణం అందరికీ దర్శనానికి అవకాశాలు కల్పిస్తారు. థ్యాంక్ యూ సార్.